తెలంగాణ ఆర్టీసీ కీలక మైలురాయిని సాధించింది. మహాలక్ష్మి పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఆర్టీసీ అభివృద్ధికి దోహదపడింది. ఆక్యుపెన్సీ రేషియో 100% సాధించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వ సహకారంతోనే ఆర్టీసీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా కరెస్పాండెంట్ రామ్ నరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 6,700 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఆదాయం చేకూరడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఆర్టీసీలో ఒక కీలక పరిణామం, ఒక మైలురాయిగా దీన్ని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు ఉచిత బస్సు అంటే అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ పరిరక్షణ భాగంగానే ఈ మహిళలకు ఉచిత బస్సు కూడా తీసుకొచ్చామని చెప్పేసి ఆర్టీసీ అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి ఏ విధంగా అంటే ఫండ్స్ ఇవ్వడం కానీ అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ఫండ్స్ ఇస్తుంది? డిసెంబర్ 9, 2023 చాలా ఒక చారిత్రాత్మక రోజు, ప్రజా రవాణాకి ఒక మేలు జరిగిన రోజు. మనకు ఆర్టీసీకి ముఖ్యంగా ఆ రోజు ఒక మంచి హిస్టారికల్ డే. ఆ రోజు నుంచే ఈ ఒక ఉచిత మహిళలకి, ఆడపిల్లలకి, ట్రాన్స్జెండర్స్ అందరు కూడా ఒక ఉచిత ప్రయాణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతిలో లాంచ్ కావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటికి దాకా ఆల్మోస్ట్ 200 కోటి మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్స్ అంతా మా బస్సులో ప్రయాణం చేశారు. దాదాపు 6,680 కోటి ఆదా కావడం జరిగింది. చాలామంది మహిళలతో ఇంటరాక్ట్ అయినారు. ఇప్పుడు కూడా నేను వచ్చే మంది కూడా ఒక మహిళలు చాలా ఎమోషనల్ అయ్యి ఈ ఒక స్కీమ్ వల్ల మనకు బాగా మేలు జరిగిందని చెప్పడం జరిగింది. అట్లనే చాలామంది మహిళలు కూడా చాలా సంతోషపడినారు. కూడా మన తెలంగాణ యాజమాన్యానికి, ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్ కూడా కొంత పని భారం ఎక్కువ కావడం జరిగింది. ఎందుకంటే 67 ఉన్న ఓఆర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 100% దాకా రీచ్ కావడం జరిగింది. సో ఆల్మోస్ట్ అంతకుముందు మనకు 40% ఉన్న మహిళలు ప్రయాణం చేసే రోజు నుంచి ఈరోజు దాదాపు 67%కి పెరిగింది. సో దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా మనకు రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది. మనకు ఆల్మోస్ట్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేయడంతో మనం ఉన్న పాత బకాయిలు కావచ్చు, అదేవిధంగా మన ఆర్పిఎస్ బాండ్స్ కావచ్చు, అదేవిధంగా మన పిఆర్సీ చాలా సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న పిఆర్సీ మన ఎంప్లాయీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా కూడా వెల్ఫేర్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈ మొత్తము ప్రజా రవాణా కూడా మంచి మేలు జరిగింది, మన ఎంప్లాయీస్ కూడా మేలు జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సార్, అంటే ఈ జీరో బిల్ వల్ల ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఆర్టీసీకి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి? ఎంతవరకు ఇప్పటివరకు వచ్చిన 6,680 కోట్లలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎంత వచ్చింది మనకి? సార్, మొత్తం రావడం జరిగింది. మనము ప్రతి నెల కూడా మనకు ఆల్మోస్ట్ 300 to 325 crores రెగ్యులర్ రిలీజ్ చేస్తున్నారు. ఆ డబ్బులు కూడా మనకు రావడం జరిగింది. దానివల్లనే మనము అంతా పాత బకాయిల్ని అన్నీ కూడా మనం తీర్చిదిద్దగలిగాను. సో గవర్నమెంట్ నుంచి ఎక్సలెంట్ సపోర్ట్ ఉంది. మన ఆఫీసర్స్ నుంచి కూడా ముఖ్యంగా మన ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు సారు, ప్లస్ అదేవిధంగా మన స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ సార్ కావచ్చు, మన సందీప్ సుల్తానయ్య సార్ కావచ్చు, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అంతకుముందు ఉన్న శ్రీనివాస్ రాజు సార్ కూడా చాలా సపోర్ట్ చేయడంతోనే మనకు మంచి మేలు జరిగింది. సార్, మహిళలకు ఉచిత ప్రయాణం బాగుంది. కాకపోతే ఇటు అంటే ఆర్టీసీ సిబ్బంది అంటే ప్రధానంగా డ్రైవర్లు కానీ కండక్టర్ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కొంతమంది సిబ్బంది చెప్తున్నారు. వాటి పరిష్కారానికి ఏ విధంగా ముందుకు తీస్తుంది? అదే కరెక్ట్, మీరు అన్నట్లు కొంచెం పని భారం కూడా ఎక్కువ కావడం జరిగింది. దాని తగ్గట్టుగా ఎందుకంటే కొంచెం మహిళలు ఎక్కువ కావడంతో ఈ మధ్యలో కూడా బస్ మనము పెంచడం జరిగింది. డెఫినెట్లీ కొంచెం భారం, ఎందుకంటే 67% ఓవర్ డెఫినెట్లీ 100% అయిందంటే డెఫినెట్లీ అయింది. బట్ మన వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా టీఎస్ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్, మన ఆఫీసర్స్కు యాజమాన్య తరపు నుంచి అందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. వాళ్ళ ఒక్క పాత్ర వల్ల ఇది సక్సెస్ అని చెప్పడం కూడా నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. సార్, ఇంకోటి అంటే పొల్యూషన్ తగ్గించే విధంగా ఇప్పుడు ఆర్టీసీలో ఉన్న డీజిల్ బస్సులు అన్నింటినీ తగ్గించేసి ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువగా తీసుకొస్తున్నారు. కొత్తగా ఎన్ని బస్సులు తీసుకొస్తున్నారు? ఆల్రెడీ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ మనకు 1000 బస్సెస్ పైన ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నా ఆల్మోస్ట్ 600 వచ్చినా నెక్స్ట్ ఒక 2 monthsలో ఇంకా 400 రావడం జరుగుతుంది. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 11% మన బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా 2,800 బస్సెస్ మనకు శాంక్షన్ కావడం జరిగింది. టెండర్ ప్రాసెస్లో ఉంది. ఐ థింక్ నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్ నుంచి ఆ డెలివరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ 1.5-2 yearsలో మనకు మొత్తం హైదరాబాద్ సిటీ అంతా ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ కావడం జరుగుతుంది. ఈ కొత్త బస్ స్టాండ్లు అంటే ఆరామ్ గారి ఏరియాలో కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేద్దామంటున్నారు. దీనికి సంబంధించి ఈ ప్రక్రియ ఎంతవరకు ముందుకు వచ్చింది సార్? అదే మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం ఆశ ఉంది. ఎందుకంటే అక్కడ మహబూబ్నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఆంధ్ర వెళ్ళే వాళ్ళు, కర్ణాటక వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ మంచి
ప్లేస్ అయింది. అక్కడ కూడా ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ కూడా రద్దీ ఎక్కువ కావడం, అక్కడ దిగి వాళ్ళు పోయేవాళ్ళు, గచ్చిబౌలి సైడ్ పోయేవాళ్ళు, ఇక్కడ శంషాబాద్ పోయేవాళ్ళు కూడా ఈజీ అవుతుందని చెప్పి మనం చాలా రోజు నుంచి పెండింగ్ ఉంది. మొన్నే ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన మినిస్టర్ గారు కూడా, పొన్నం ప్రభాకర్ గారు కూడా మనము ఫాలోఅప్ చేయడం జరిగింది. సో దీనివల్ల కూడా మనకు కొంచెము మంచి జరుగుతుంది. ఐ థింక్ త్వరలోనే అది మనము ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. సార్, ఆర్టీసీ అభివృద్ధి భాగంలో ముందుకు అడుగు వేస్తుంది. అయితే సిబ్బందికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు? ఆల్రెడీ మీరు అన్నట్లు సమస్యలు ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 2012 నుంచి సమస్యలు ఉన్నాం. లాస్ట్ ఒక 2 years నుంచి మనం చాలా సమస్యలు పరిష్కారం చేశాను. ఇంకా వచ్చే రోజు కూడా పరిష్కారం చేస్తాను. ఎందుకంటే మనకు ఈ స్కీమ్ రావడంతో మనకు బాగా బెయిల్ జరగడంతో మనకు మంచి కావడం జరిగింది. ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కూడా ముఖ్యమంత్రి పర్సనలీ చూస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం విక్రమార్క భట్టి గారు కూడా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. మనం ముఖ్యంగా మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ కూడా బాగా సపోర్ట్ ఇవ్వడంతో ఐ థింక్ వచ్చే రోజు కూడా వాళ్ళ సపోర్ట్తో కూడా ఇంకా మిగిలిన సమస్య కూడా పరిష్కారం చేస్తాం. ఇది మొత్తంగా చూసుకుంటే త్వరలో కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించి ముందుకు వెళ్తామని చెప్పేసి ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధికి నిధులు కేటాయిస్తుంది. అదేవిధంగా జీరో బిల్లు ద్వారా, అంటే ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా వస్తున్న ఆదాయం ఎక్కువగా ఉంటుంది, ఆక్యుపెన్సీ రేషియో కూడా 100% ఉంటుంది. కాబట్టి ఆర్టీసీని అభివృద్ధి తీసుకొచ్చేందుకు ఇంకా ముందుకు అడుగులు వేస్తామని చెప్పేసి సజ్జనార్ చెప్తున్నారు. కెమెరామెన్ మోహన్తో రామ్ నరేష్, మహాన్యూస్, ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి.